వెల్కమ్ టు కార్పొరేట్ సెంట్రల్. నా పేరు సుకుమార్. ఈరోజు ముఖ్యమైన వార్త మనకి గోల్డ్ రిఫైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉన్న రాజేష్ ఎక్స్పోర్ట్స్. ఈ లిస్టెడ్ కంపెనీ దాదాపు 3.4 లక్షల కోట్లు 2023 ఫైనాన్షియల్ ఇయర్ కానీ చూపించింది. కాకపోతే ఇక్కడ మనం ఒక క్రిటికల్ థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ మనకి అంటే మార్కెట్ వాల్యూ కూడా చూస్తే 17,000 crores మనకి ఈ కంపెనీ ఉంది. ఇది లాస్ట్ ఆడిట్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేయకపోవడం, అంటే ఆడిట్ రిపోర్ట్ని కంపారిటివ్గా ఏదైతే క్యాష్ ఫ్లోస్ కావచ్చు, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్తో పాటు మిగిలిన రిజల్ట్స్ ఏదైతే అనౌన్స్ చేశారో వీటికి సంబంధించి ఆడిట్ రిపోర్ట్ని పోస్ట్ చేయకపోవడం ఒక విధంగా ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తుంది. అండ్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2023 దట్టు 4th quarter రిజల్ట్స్ మే 30వ తారీఖు ఇవ్వడం జరిగింది. చార్టర్డ్ అకౌంటెంట్స్ ఈ ఆడిట్ రిపోర్ట్ ఏదైతే ఉందో దీన్ని ఆడిటర్స్ నోట్లో కంపెనీకి సంబంధించి ఫైనాన్షియల్ స్టేట్మెంటు ఎక్కడ కూడా ఇన్వెస్టర్స్కి సంబంధించి ట్రాక్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఎక్కడ దాన్ని ఊసే లేదు అని. సో దీనికి సంబంధించి ఎకనామిక్ టైమ్స్ కూడా ఈ సంస్థతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసినా కూడా ఇప్పటివరకు రిప్లై లేదు అని చెప్పారు. ఒక విధంగా ఇన్వెస్టర్స్కి ఆడిటర్ రిపోర్టు బ్యాలెన్స్ షీట్స్తో వ్యాలిడేట్ చేసుకోవడానికి అందుబాటులోకి లేకపోవడం అనేది మాత్రం ఈ స్టాక్ మీద కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే పరిస్థితి కనిపిస్తుంది. సోనీ జీ మీద దాదాపు ఫోరెన్సిక్ ఆడిట్ని కోరే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ డిపార్ట్మెంటు ఏదైతే ఇంతకుముందు గతంలో ఆర్డర్ ఇచ్చిందో ఇది మళ్ళీ హైకోర్టుకి మూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఐటీఐటీకి అగైనెస్ట్గా ఐటీఐటీ ఆర్డర్ ఏదైతే ఉందో దానికి అగైనెస్ట్గా జీ సోనీ 10 Sports డీల్ మీద మార్చ్లో మనకి ఇన్కమ్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ ఒక రూలింగ్ ఇవ్వడం జరిగింది. ఇది జీని మళ్ళీ వాళ్ళ ప్లియాని ఫైల్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నట్టుగా చెప్పింది. దీంతో సబ్సిడీరీలో ఏదైతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ విషయం వస్తుందో దీనికి పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదీ లేదు కాబట్టి ఈ ట్యాక్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టే అవసరం లేదు అని చెప్పి మనకి ట్రిబ్యునల్ చెప్పింది. దీన్ని ఇది కరెక్ట్ కాదు అంటూ మళ్ళీ ఐటీ డిపార్ట్మెంట్ దీని మీద హైకోర్టుకి వెళ్ళడం మనం ఒక ముఖ్యమైన వార్త కింద చూడొచ్చు. అదేవిధంగా బాంబే హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ట్రిబ్యునల్ ఆర్డర్ ఏదైతే ఉందో ఇది క్యాపిటల్ గెయిన్స్ని వద్దు అంటూ ఏదైతే ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చిందో దీనికి అగైనెస్ట్గా వెళ్తే మాత్రం మళ్ళీ ఇది జీకి సంబంధించి ఒక న్యూస్ని క్రియేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మరోవైపు మారిషస్ బేస్డ్ ఎంటిటీ ఏదైతే జీ ఎంటర్టైన్మెంట్కి లింక్ అయి ఉందో ఆ జీ సోర్సెస్ ప్రకారం కూడా ఆల్మోస్ట్ మనకి ఆ సంస్థను కూడా ఎక్కువగా మనకి ఆ బ్యాక్ డేటెడ్ సేల్స్ కావచ్చు, 7 ఏళ్ళ ముందు జరిగిన ట్రాన్సాక్షన్ ఏదైతే 1800 కోట్లది ఉందో వీటికి అన్నిటికి సంబంధించి కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు దాని మీద ఒక అగైనెస్ట్గా హైకోర్టుకి వెళ్ళడం జరుగుతుంది. సో రాబోయే రోజుల్లో మనకి ఈ కేసుకు సంబంధించి ఎలాంటి చేంజెస్ రాబోతాయనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఎట్టకేలకు ఎంజీ మోటార్స్ మనకి ఇండియాలో ఉన్న ఎంజీ మోటార్స్ జిందాల్ స్టేక్ తీసుకోవడంతో పార్షియల్గా ఇండియన్ కంపెనీ కింద మారడం జరిగింది. ముఖ్యంగా మనకి జిందాల్ ఆల్మోస్ట్ 45 to 48% ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. అదే కాకుండా ఎవరైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ డీలర్ నెట్వర్క్ ఉన్నారో ఎంజీ మోటార్స్ సంబంధించి డీలర్ నెట్వర్క్ ఉన్నారో వాళ్ళకి ప్లస్ ఎంప్లాయీస్కి ఇద్దరికి కలిపి 5 to 8% స్టేక్ హోల్డింగ్ ఇచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనకి చైనీస్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన ఎంజీ మోటార్స్ ఇండియాలో ఈజీగా బిజినెస్ చేయాలి అని అనుకుంటే దాని స్టేక్ 49% కన్నా తక్కువ ఉంచుకోవాలి అనే ఒక నిర్ణయం తీసుకుని ఈ మధ్యకాలంలో ఒక అనౌన్స్మెంట్ చేసింది. సో ఈ కొత్త డీల్ తోటి మనకి ఇండియన్ ఎంటిటీకి 51% అబోవ్ ఉండే అవకాశాలు మనకి ఎక్కువగా అనిపిస్తున్నాయి. సో దీనివల్ల మనకి పార్షియల్గా అంటే ఎంజీ మోటార్స్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్షియల్గా ఇండియన్ కంపెనీ కింద మారే అవకాశాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక మరో సంస్థ వేదాంత తనకొచ్చిన రాయల్టీ ఏదైతే హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ నుంచి వచ్చిందో దాన్ని వేదాంత రిసోర్సెస్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1.7% యాన్యువల్ రెవెన్యూలో ఈ రాయల్టీని వేదాంత తీసుకుని మనకి ట్రాన్స్ఫర్ చేయడం, అదే కాకుండా దీన్ని ఈ ఫండ్ని యూకే హోల్డింగ్ కంపెనీ అయిన అనిల్ అగర్వాల్కి సంబంధించిన వేదాంత రిసోర్సెస్కి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా వేదాంత రిసోర్సెస్ మరింత అగ్రెసివ్గా మార్కెట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి మేనేజ్మెంట్ అంటుంది. మేనేజ్మెంట్ చెప్పిన దాంట్లో ముఖ్యంగా బాండ్ హోల్డర్స్ కావచ్చు,
యాన్యువల్ ఇన్వెస్టర్ మీట్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని అనౌన్స్ చేయడం కావచ్చు, ఇవన్నీ కనుక మనం చూస్తే ఈ రాయల్టీ ఫీ అనేది ఇప్పటివరకు ఎప్పుడూ పే చేయనంత, అంటే గతంలో లాస్ట్ ఇయర్ మనకి 2% పే చేస్తే ఈ ఇయర్ 3% రాయల్టీ పే చేయడం జరిగింది. సో యాన్యువల్ రెవెన్యూ కూడా ఈ పేరెంట్ కంపెనీ వేదాంత రిసోర్సెస్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ కాల్లో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక మరో వార్త, పిరామల్ ఫండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ని సెబీ నోటీస్ పంపించడం జరిగింది. ఇది మేజర్గా ఏమంటే గతంలో జరిగిన సెబీకి సంబంధించి రిపోర్ట్ షోకాజ్ నోటీస్ ఏదైతే ఉందో ఇది కుషురు జిజీనా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో పిరామల్ ఫండ్కి, ప్లస్ అతని వైఫ్ బినాఫియర్ జిన్నానా, వీళ్ళిద్దరికీ కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటూ నోటీసులు పంపడం జరిగింది. ఇది ఈ షేర్లు కొనుగోలు అమ్మకాలు ఏవైతే పిరామల్ ఎంటర్ప్రైజెస్లో పిఎల్ అనే సంస్థలో చేశారో దీనివల్ల ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది 2019 మేలో ఇచ్చినప్పటికి కూడా ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి పురోగతి రాకపోవడం వల్ల గతంలో వీళ్ళు చేసిన గ్రేట్ డీల్ ఫిన్ కన్సల్ట్ అనే సంస్థ మీద ప్లస్ దాని డైరెక్టర్స్గా ఉన్న వీళ్ళిద్దరి మీద కూడా సెబీ ఒక నోటీస్ పంపించడం జరిగింది. ఈ ట్రాన్సాక్షన్స్ అని ఏప్రిల్ 2018 నుండి మే 2019 వరకు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. అదేవిధంగా ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా మేనేజింగ్ డైరెక్టర్గా ఆ సంస్థకు ఉంటూ పిరామల్ క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్ అనే సంస్థకి ఉంటూ ఇలాంటి ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడ్డారు. దట్టు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళు యూటిలైజ్ చేసుకొని ఏదైతే అగైనెస్ట్ స్టాక్ మార్కెట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అగైనెస్ట్గా వీళ్ళు దీని మీద డబ్బులు సంపాదించారని చెప్పి ఐడెంటిఫై చేసి సెబీ వీళ్ళిద్దరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ ట్రాన్సాక్షన్ వల్ల వీళ్ళు దాదాపు 15.32 కోట్ల రూపాయలు సంపాదించినట్టుగా కూడా సెబీ ఆరోపిస్తుంది. ఇక స్పెషల్ అపెలెంట్ ట్రిబ్యునల్ ఆల్మోస్ట్ మనకి ఐఆర్డీఏ ఆర్డర్ ఏదైతే ఉందో సహారా లైఫ్ ట్రాన్స్ఫర్కి సంబంధించి ఎస్బీఐ లైఫ్ తీసుకుంటుందో దాని మీద స్టే ఇవ్వడం జరిగింది. ఐఆర్డీఏ 2 జూన్ 2023 ఆర్డర్ ఏదైతే ఇష్యూ చేశారో దాని ప్రకారం సహారా ఇండియాకి సంబంధించి సహారా ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఎస్బీఐ లైఫ్కి మొత్తం అసెట్స్ కావచ్చు వీటన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పిన దాని మీద నో టీరింగ్ హరీ, అంటే అర్జెన్సీ ఏం లేదు, దీన్ని ఇంకా క్షుణ్ణంగా పరిశీలించాలి అని చెప్పి ఈ స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీంతో ఇప్పటికే మనకి అపెలెంట్ ట్రిబ్యునల్ ముఖ్యంగా అంటే వాళ్ళు పాయింట్అవుట్ చేసిన విషయాల్లో కనుక మనం గమనిస్తే ఐఆర్డీఏకి సంబంధించి ఈ నిర్ణయం ఇంత త్వరగా తీసుకోవాల్సిన అవసరం లేదు, దీన్ని మరింత సమయం తీసుకొని ప్రాపర్గా వర్కౌట్ చేయండి అని చెప్పడం జరిగింది. ఇక అదానీ, ఎవ్రీ వీక్ ఏదో ఒక న్యూస్లో ఉంటున్న అదానీ మనకి మేజర్ డెట్ని తగ్గించుకోవడానికి అంటే ముఖ్యంగా రీఫైనాన్స్ చేసుకొని ఇంట్రెస్ట్ బర్డెన్ తగ్గించుకోవడానికి దాదాపు $3.8 బిలియన్ లోన్ కోసం ట్రై చేస్తున్నారు. హిడెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత ఈ సంస్థ కంటిన్యూస్గా లెండర్స్ కోసం రీఫైనాన్సింగ్ కోసం ట్రై చేస్తున్నప్పటికీ కూడా ఈ లోన్ ఫెసిలిటీ మనకి మొదటగా రావడం జరిగింది. ఇది ఫర్దర్ మనకి అటు అంబుజా సిమెంట్స్ అక్విజిషన్ కావచ్చు, అదేవిధంగా మనకి ఫర్దర్ బిజినెస్ ఎక్స్పాన్షన్స్ కావచ్చు, వీటికి అన్నిటికి కూడా లోన్ని డెట్ కిందకి కన్వర్ట్ చేసుకుంటూ వీళ్ళు బ్యాంక్స్తో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా గతంలో ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అంటే ముఖ్యంగా మనకి పోర్ట్ టు పవర్ విషయంలో కావచ్చు ఇలాంటి వాటిలన్నింటిలో కూడా రాబోయే 4 నెలల్లో చాలా వరకు చేంజెస్ చేయడం, లెండర్స్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని బార్క్లేస్ పిఎల్సీ కావచ్చు, డాయిష్ బ్యాంక్ కావచ్చు, ఏజీ కావచ్చు, స్టాండర్డ్ చార్టర్డ్ పిఎల్సీ కావచ్చు, మిత్సుబిషి కావచ్చు, యూఎఫ్జే ఫైనాన్షియల్ కావచ్చు, ఇలా అన్ని సంస్థలను కూడా కలుపుకొని వీళ్ళు ఈ డెట్ రీస్ట్రక్చరింగ్కి వెళ్తున్నట్టుగా మనకి బ్లూంబర్గ్ ముఖ్యంగా ఈ వార్తను ప్రచురించడం జరిగింది. భారతదేశంలో ఉన్న ఫిన్టెక్ కంపెనీస్లో పెట్టుబడులు దాదాపు 40% తగ్గాయి. 2022లో మనకి ఈ పెట్టుబడులు తగ్గినట్టుగా ఐఐఎఫ్ఎల్ ఒక రిపోర్ట్లో నివేదికలో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా మనకి ఇండియన్ ఫైనాన్స్ సెక్టార్లు అంటే ఫిన్టెక్ కంపెనీస్ అన్నీ కూడా ర్యాపిడ్ గ్రోత్ చూసినప్పటికి కూడా ఆల్మోస్ట్ మనకి ఫండింగ్ విషయానికి వస్తే $39 బిలియన్ 2022లో పెట్టుబడులు సంపాదించుకోగలిగింది. కాకపోతే అది దాదాపు 40% ఈ సంవత్సరం డౌన్ ట్రెండ్లో ఉన్నట్టుగా మనకి ఈ రిపోర్ట్ చెప్తుంది. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ముఖ్యంగా మనకి గ్లోబల్ ఎకనామిక్ స్లోడౌన్ కావచ్చు, యుక్రెయిన్ వార్కి సంబంధించి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మేజర్ రీజన్స్ కింద ఈ రిపోర్ట్లో వాళ్ళు కారణాల కింద చూపించడం జరిగింది. అదే కాకుండా ఆల్మోస్ట్ మనకి
ఫైనాన్షియల్ ఇయర్ 2022లో దాదాపు 476 ఫైనాన్షియల్ టెక్నాలజీకి సంబంధించిన కంపెనీల్లో డీల్స్ జరగడం జరిగింది. వీటి విలువ దాదాపు మనకి $6 బిలియన్. సో ఇది ఈ బ్యాక్డ్రాప్ విషయానికి వస్తే మనకి ఆల్మోస్ట్ ఈ స్టార్టప్స్కి కొంచెం ఇబ్బందికర పరిస్థితులే రాబోయే రోజుల్లో ఉన్నాయి. ఎస్పెషలీ ఫిన్టెక్, ఇంతకుముందు ఎడ్టెక్ కూడా అదే పరిస్థితి ఎదుర్కొంది కాబట్టి ప్రస్తుతం ఫిన్టెక్ కంపెనీస్ ఇబ్బందులు పడే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంతేకాకుండా దాదాపు 9,500 కంపెనీలు మనకి టోటల్గా ఇండియాలో ప్రస్తుతం ఫిన్టెక్ కంపెనీస్ ఉన్నాయి. ఇది థర్డ్ ర్యాంక్. ప్రపంచవ్యాప్తంగా కనుక గమనిస్తే మనం యుఎస్ మొదటి స్థానంలో 31,950 స్టార్టప్స్ ఉన్నాయి. అదేవిధంగా యూకేలో 12,787 స్టార్టప్స్ ఉన్నాయి. థర్డ్ ప్లేస్లో మనకి ఇండియా కనిపిస్తుంది. సో ఫిన్టెక్ గ్రోత్ ఏదైతే మనం థర్డ్ ప్లేస్లో ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నామో ఈ ఫండింగ్ తగ్గడం వల్ల దాదాపు 40% తగ్గడం వల్ల మనకి రాబోయే రోజుల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అదే కాకుండా మార్కెట్ కూడా మనకి $1 ట్రిలియన్ అసెట్స్ని అంటే మేజర్గా మనకి 2030 నాటికి పెంచుకునే అవకాశాలు కూడా ఫిన్టెక్ కంపెనీలు కనిపిస్తున్నాయి. ఇక స్పైస్ జెట్ విషయానికి వస్తే ఎయిర్ క్యాజల్స్ రెండోసారి ఇన్సాల్వెన్సీ పిటిషన్ స్పైస్ జెట్కి అగైనెస్ట్గా వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్సిఎల్టీ మళ్ళీ అంటే రెండోసారి వేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి దీన్ని అబ్జెక్ట్ చేసినట్టుగా కూడా మనకి వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఎయిర్ క్రాఫ్ట్ లెస్సార్ ఎవరైతే ఎయిర్ క్యాజల్ ఉన్నారో మంగళవారం రోజున అంటే ట్యూస్డే రోజున నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి వాళ్ళు సెకండ్ ప్లియర్తో అంటే ఇన్సాల్వెన్సీ వెంటనే స్టార్ట్ చేయండి అని చెప్పి బడ్జెట్ క్యారియర్ అయిన స్పైస్ జెట్ మీద వెళ్ళడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి డ్యూస్ అన్పెయిడ్గా ఉన్నాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పి అడగడంతో ఎన్సిఎల్టీ దీనికి అంత హరీ లేదు, కొద్దిగా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది దీని మీద అని చెప్పి వాళ్ళు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ రెండోసారి ఈ ప్లియర్ అవడం వల్ల ఎన్సిఎల్టీ ఈ కేసుని జూలై 17వ తారీఖున వినే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక ప్రముఖ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఈవై దాదాపు 500 కోట్ల ఇన్ఫ్యూజన్ గో ఫస్ట్లో చేస్తే కానీ రివైవల్ కాదు అని చెప్పి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. దీంతోపాటు అడ్వైజర్గా మనకంటే ఈ సంస్థకి గో ఫస్ట్ సంస్థకి ఈఎండ్వై కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక రిపోర్ట్ తయారు చేసి 500 కోట్లు ఉంటే కానీ మళ్ళీ ఈ బిజినెస్ని రివైవ్ చేయలేరు అని చెప్పి వాళ్ళు ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. బట్ ఈ 500 కోట్లు ఇమ్మీడియట్గా ఎక్కడి నుంచి తీసుకొస్తారనేది మాత్రం ఇంకా గో ఫస్ట్ సంస్థ అనౌన్స్ చేయలేదు. మనకి కంటిన్యూస్గా డేట్స్ మార్చుకుంటూ వెళ్తున్నప్పటికి కూడా అంటే ఇంకొక 10 రోజుల్లో 15 రోజుల్లో మేము మళ్ళీ ఎయిర్లో ఉంటామని చెప్తున్నప్పటికి కూడా ఈఎండ్వై రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇది కొంచెం కష్టసాధ్యం అనేది మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక ఫటాఫట్ స్టాక్ మార్కెట్ వార్తలు చూద్దాం. ఓడా దాదాపు 14,000 కోట్ల రివైవల్ ప్లాన్కి 14 కోట్ల రూపాయలని ఈక్విటీ ఇన్ఫ్యూజన్ కింద తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇక సిడిఎస్ఎల్ దాదాపు 4% కోల్పోయింది. ఇది చాలా పెద్ద లార్జ్ బ్లాక్ డీల్ జరిగిన తర్వాత బీఎస్సీలో ఎక్కువగా సెల్లర్ ఉండడం వల్ల ఈ స్టాక్ దాదాపు 4% కోల్పోయిన పరిస్థితి ఈరోజు మార్కెట్లో కనిపించింది. ఇక మరో సంస్థ కేఈసీ ఇంటర్నేషనల్ ఆర్డర్స్ దాదాపు 1,373 కోట్ల ఆర్డర్ని చేజిక్కించుకుంది. దీనివల్ల ఈ స్టాక్ మనకి 52 వీక్ హై టచ్ అవ్వడం జరిగింది. ఇక ఏపీఐ గ్రీన్ ప్యాక్ లైఫ్ టైం హై టచ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ స్టాకు గత 6 నెలల్లోనే డబుల్ అవ్వడం మనం చూడొచ్చు. ఇవి ఈరోజు కార్పొరేట్ సెంట్రల్ వార్తలు. మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి మనీ9.